సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే వైకాపా కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఏపీలో ప్రతిపక్షానికి సంబంధించిన ఏదైతే రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేత అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. కూల్చివేతలో చట్ట నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతి దశలో కూడా వైకాపా తరపు వాదనలు అయితే వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భాల్లో కూల్చివేతలు ఆలోచన అయితే చేయాలని సూచించింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు వైకాపా నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఈ రోజైతే విచారణ అయితే చేపట్టిందనమాట. సో వారు ఒకటే చెప్తున్నారు, సో మీరు న్యాయబద్ధంగా ఉన్న వాటిని అంటే అన్యాయంగా ఉన్న వాటిని అయితే మీరు కూల్చొచ్చు, తప్పులేదు. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బందులు లేకుండా అయితే చేయండి అని చెప్పేసి, వారికి ఇబ్బందులు లేకుండా చేయాలి తప్ప మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే చేయొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే అటు అనుమతులు లేకుండా నిర్మించాలని అయితే కూల్చే హక్కు మీకు ఉందని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినట్టుగా మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే తెలుస్తుంది వారు చెప్పిన దాన్ని బట్టి. సో ఇదనమాట ఏపీలో మరి ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు వైసీపీకి సంబంధించి అధికార పార్టీ అంటే గతంలో అధికారులు ఉన్నప్పుడు పార్టీ కేంద్రాలయాలకు సంబంధించి కేంద్ర కార్యాలయాలు అయితే నిర్మించుకోవాల్సిన ట్రై చేశారనమాట. వాటికి సంబంధించి అనుమతులు కట్టగలేవని చెప్పి వీరైతే కూలుస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్